ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క పర్యటన ఈ యొక్క ఒప్పందం సాగాయని చెప్పి మనందరం తెలుసుకోవాలండి. ఇక రాజకీయ అంశాలు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిలిస్తే వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాడికి పిలిస్తే ఏం పోయింది? ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు, నా ఇంటికి ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చేవాళ్ళు పలానా వ్యక్తిని కలవాలి అని అనుకుంటే ఒక రకం, వాళ్ళు అనుకోకపోతే మనం ఏ రకంగా సమ్మేస్తాం? అదే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. లేదని మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళు అడగాలి కదా. ఇప్పుడు రష్యా పుతిన్ గారు వాళ్ళ టీము మేము ఇక్కడ ఆయన కూడా కలుస్తామని చెప్పి అడిగితే మేమేం కాదనో, బట్ వాళ్ళు ఎవరు అడగలేదు కాబట్టి మేము ఎలా చెప్తాం, ఫోర్స్ చేస్తాం, నువ్వు ఆయన కలు ఎలా చెప్తాను? ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ నేత అయినప్పటికీ కమ్యూనిటీ ఇచ్చుంటే వాళ్ళు చెప్పుండే వాళ్ళేమో, ఇందులో భేషజాలకు పోవాల్సిందే ఉంది. అదే అండి, ఇప్పుడు ఒకటండి. రెండోది రాహుల్ గాంధీ గారి వ్యవహారం చూస్తారండి, ఈ గత 2-3 సంవత్సరాలు మీరు చూడండి, పాశ్చాత్య దేశాలు వేరే దేశాలకు వెళ్ళి మీరు ఆ దేశాలు రండి, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు రండి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూల్చేయండి అని స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఆయన ఎక్కడ ఏ రకమైనటువంటి అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, యూకే కూడా వెళ్ళి మీరంతా వచ్చి ఇన్వాల్వ్ అవ్వండి, భారతదేశం ప్రజాస్వామ్యం మార్చండి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో, ఎక్కడికి గాయపడిపోతారో, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. ఇది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఒక రకంగా ఆయన కూడా చూడండి, ఎప్పుడన్నా ఒక రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. అమెరికా అధ్యక్షుడు ఇండియా డెడ్ ఎకానమీ అంటే, అవును ఇట్స్ డెడ్ ఎకానమీ, నాకు ఎప్పుడో తెలుసు చచ్చిపోయిన ఎకానమీ అంటారంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా? ఈ భారతదేశ పౌరుడా, ఆయన యూకే పౌరుడా? నాకు అర్థం కాదు. ఆయనకు డ్యూల్ పౌరసత్వం ఉంది. ఈ రోజు కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి డ్యూల్ పౌరసత్వం మీద. ఏ భారతదేశ పౌరుడైనా సరే పరాయి దేశం వాడు భారతదేశం డెడ్ ఎకానమీ, భారతదేశం బాగోలేదంటే సందర్భంగా వ్యక్తి ఇతర ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ సుప్రీం కోర్టు అడిగింది. అటువంటి వ్యక్తి కారణాలు ఉన్నాయంటారు ఆయన పిలవపడానికి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. విజయకృష్ణ గారు, తమిళనాడు శివసేన నాయకులు, వారి దగ్గర కూడా